ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి అందరికీ కూడా తెలియజేసేది, ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా, మూలపాడు పోర్ట్ అయినా, లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అయినా ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలలుగంటూ ఆ కళలను సాకారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ పేరుతో మనకు ఒక మంచి అద్భుతమైన ఆ రోజు ప్రపోజల్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ విజన్ వైజాగ్ పేరుతో భవిష్యత్తులో రాబో 20 సంవత్సరాల్లో వైజాగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక సమగ్ర నివేదిక రూపొందించి వడివడిగా చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపుగా అడుగులు వేసే సమయంలో దురదృష్టవశాత్తు ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ రోజు ఇప్పుడు సోదరులు చెప్తున్నారు లూలు మాల్ గురించి. లూలు మాల్ కు సంబంధించి ఎంత అన్యాయంగా జీవో ఇచ్చారో మీ అందరికి కూడా తెలిసిందే. కానీ మేము మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2023 ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ఇనార్బిట్ మాల్ ఎంత చక్కగా ఈ రోజు రేపు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఇనాగ్రేషన్ రాబోతుందో మనం చూసాం. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చి ఒక బ్రాండ్ ని విశాఖపట్నానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపుని తీసుకొచ్చిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ రోజు ఇన్ఫోసిస్ గాని, ఇనార్బిట్ మాల్ గాని ఒక్కటంటే ఒకటి రోజు పేపర్లో కొన్ని పత్రికలు ఎల్లో మీడియా సంబంధించి చేస్తున్న ఒక్కటంటే ఒకటి ఈ రోజు కూడా వాస్తవాలు అనేవి ఎక్కడ కూడా లేకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా జిఎంఆర్ సంస్థ వారికి మా పార్టీ తరఫున అభినందనలు